హలో అండి, నేను ఇవాళ చికెన్ ఫ్రై టమాటా పచ్చడి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి చికెన్ తెచ్చుకున్నామండి. కడుగుదాం, శుభ్రంగా కడుక్కున్నాం. చికెన్ బాగా కడుక్కోవాలండి. ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే మంచిగా ఉంటుంది. చికెన్ ఉప్పు పసుపు వేసుకొని బాగా కడుక్కున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి దీంట్లో, ఇవి కూడా వంపేసి మసాలా అంతా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెడదాం. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఉప్పు, కారం వేసుకున్నామండి. కారం 2 స్పూన్లు వేసుకుంటాను. 2 స్పూన్లు కారం, కొంచెం పసుపు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసి దాంతోపాటు కొత్తిమీర కూడా వేసి కొంచెం కలుపుదామండి, మంచి స్మెల్ వస్తుంది. కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఇది నాంతా ఉంటే టమాటా పచ్చడి చేసుకుందాం. బాగా కలుపుకున్నానండి. మసాలా మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేదాకా. ఇప్పుడు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా పచ్చడికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు టమాటాలు కోసుకున్నాం. పచ్చిమిరపకాయలు తొడియాలు తీసుకుంటున్నానండి. తొడియాలు తీసుకొని టమాటాలు కోసుకొని, నా వీడియోస్ చూడండి, ఫుల్ వీడియోస్ పెడుతున్నాను చూడండి, షార్ట్ వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. కొంచెం నూనె పోసుకున్నానండి పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కదండి, ఇప్పుడు టమాటాలు పోసుకున్నాం. టమాటాల్లో పచ్చిమిరపకాయల్లోనే వేసేసుకోవచ్చండి. టమాటా కోసేసి సన్నగా కోసుకోవాలని, లావుగానే కోసుకోవచ్చు, మగ్గిపోతాయి కదా టమాటాలు. టమాటాలు వేసుకున్నాం. కొంచెం చింతపండు అండి, టమాటాల్లోనే వేసి మగ్గిపోయిద్దండి. బాగా మగ్గాలండి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాం. కరివేపాకు కూడా టమాటాతో పాటు మగ్గిపోయిద్దండి. కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసుకుంటే మగ్గిపోతుంది. లాస్ట్లో జీలకర్ర వేసుకున్నాం. ఇలా మగ్గినాయి కదండి, ఇంకొక 5 నిమిషాలు బాగా మగ్గాలి. టమాటాలు అలా మగ్గిపోయినాయి కదండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం. టమాటాలు అయిపోయిందండి మగ్గి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం చల్లారేదాకా. చికెన్ ఫ్రైకి అండి 2 ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పొట్టు తీసి సన్నగా కోసుకున్నాం. ఉల్లిపాయలు చికెన్కి ఇలా కోసుకోవాలండి, చిన్న చిన్న పీసులు కాకుండా. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా కోసుకోవచ్చు, కొంతమంది ఒకేలా కోస్తారు. నేనైతే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా కోస్తాను ఉల్లిపాయలు, అప్పుడే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఇలా కోసుకోవాలండి. ఒక ఉల్లిపాయని సగం మధ్యకి కట్ చేసి ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి. నూనె పోసుకుంటున్నానండి. కొంచెం నూనె ఎక్కువే పట్టింది చికెన్ ఫ్రైకి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు ఇలా కలుపుకోవాలండి. ఇలాంటి అట్ల కాడ కావాలండి, అప్పుడు చికెన్ ఫ్రై కింద మాడుతున్న కలపడానికి అవుతాయండి. చెక్క గంటలు అలాంటివి అయితే బాగు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాయి కదండి, ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. అరగంట అయిపోయిందండి. చికెన్ బాగా కలిపేసి మూత పెట్టేద్దామండి. చికెన్లో వాటర్ వస్తాయి, ఆ వాటర్ అంతా పోయేదా. చికెన్ ఇలా బాగా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోండి. చికెన్ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దామండి. చికెన్ ఫ్రై అయ్యేలోపు టమాటా పచ్చడి మిక్సీ పట్టుకున్నామండి. చల్లారింది, మిక్సీ పట్టుకోవడానికి జార్లో వేసుకుంటాం. మూత తెరిచి చూద్దామండి. ఇప్పుడే కొంచెం వాటర్ రావడం మొదలైంది. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేదా అడుగంటేసి. సరే అండి, చికెన్లో ఒక్క చుక్క వాటర్ పోయలేదు.
కానీ వాటర్ ఎలా వస్తున్నాయో చూసారుగా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉంచాలండి. అప్పుడే చికెన్ ఫ్రై బాగా వస్తుంది. మూత తెరిచి చూద్దామండి. అబ్బో, చికెన్లో చూసారండి ఎన్ని వాటర్ వచ్చినాయో. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉండాలండి. ఇప్పుడు అలా వాటర్ ఉన్నప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు కోసేసుకుందామండి. ఇందాక ఒక 2 వేసుకున్నాను, ఇప్పుడు ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇంక మూత పెట్టేసుకోకూడదండి. మూత పెట్టినంతసేపు వాటర్ వస్తూనే ఉంటాయి. నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మూత పెట్టకూడదు. ఒకవేళ గ్రేవీ కావాలి, పులుసులాగా కావాలనుకుంటే ఇలా ఆపేసుకోవచ్చండి స్టవ్. ఇది ఒక టేస్ట్, ఫ్రై అయితే బాగుంటుంది. ఒకవేళ కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇంక ఇలా సరిపోయిద్దండి. దీంట్లో కొంచెం ధనియాల పిండి వేసేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. మూత తెచ్చుకున్నామండి. ఇలా ఫ్రై అవుతూ ఉంది కదండి. చికెన్ ఇలా ఉడుకుతానే ఉంటే ఒక్కొక్క ముక్క తీసుకొని తినే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. నాకు కూడా అలాగే ఇష్టం. చికెన్ మసాలా కొంచెం వేసానండి. ఇప్పుడు గరం మసాలా, కొంచెం ధనియాల పిండి కూడా వేసుకున్నామండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాం. ఇప్పటి నుంచి బాగా కలుపుతూ ఉండాలండి, లేదా అడుగంతా మసాలా గ్రేవీ అంతా అడుగులు పట్టేసి. బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుతూనే ఉండాలండి, లేదా అడుగంతా ఉంటుంది. చికెన్ వేగుతుంది కదండి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసేస్తాం. చికెన్ ఫ్రై అయ్యిందండి. స్టవ్ ఆపేసుకున్నాం. ఎల్లిపాయలు వేసుకున్నానండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం. టమాటా పచ్చడి మిక్సీ పట్టేశానండి. నేను తాలింపు వేయట్లేదు. తాలింపు వేయకుండానే ఇలాగే బాగుంటుంది. కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఉల్లిపాయలు వేయట్లేదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూడండి.